తెలుగు సినిమా ఇండస్ట్రీలో పౌరాణిక చిత్రాలు అంటేనే గుర్తొచ్చే ఏకైక పేరు నిలువెత్తు దేవుడు నందమూరి తారక రామారావు. ఆయన కిరీటం పెట్టుకుని కత్తి పట్టుకుని స్క్రీన్ మీదకు వస్తే సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చాడనుకునేవారు. అలాంటి పౌరాణిక సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆ రారాజును ఏకంగా ఆయన ఫేవరెట్ జానర్లోనే ఢీకొట్టి ఎదురించి నిలబడాలని చూశారు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ. బ్రదర్, మన ఇద్దరి కాన్సెప్ట్ ఒకటే, ఆ సినిమా ఆపేయండి అని ఎన్టీఆర్ స్వయంగా పిలిచి చెప్పినా సరే, లేదు నాన్న నేను తగ్గను, సినిమా తీసి తీరుతాను అంటూ పంతానికి పోయి కృష్ణ తెరకెక్కించిన ఆ భారీ బడ్జెట్ విజువల్ వండరే కురుక్షేత్రం. ఒకే కాన్సెప్ట్, ఒకే టైం, దానవీర సూరకర్ణకు పోటీగా వచ్చిన ఈ సినిమా వెనక అసలేం జరిగింది? రెండు క్లాసిక్స్ మధ్య బాక్సాఫీస్ దగ్గర నడిచిన ఆ అసలైన యుద్ధంలో గెలిచింది ఎవరు అనే అన్టోల్డ్ స్టోరీని కిరాక్ కబుర్లులో ఇప్పుడు చూసేద్దాం రండి. అవును, సూపర్ స్టార్ కృష్ణకు ఎన్టీఆర్ అంటే ప్రాణం, వీరాభిమానం కూడా. కానీ ఒకానొక సందర్భంలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వివాదాలు చెలరేగాయి. ఎన్టీఆర్ను ఎలాగైనా ఆయన స్ట్రాంగ్ జోనర్ అయిన పౌరాణికాల్లోనే ఓడించాలనే పట్టుదలతో కృష్ణ ఒక పెద్ద సాహసానికి తెరలేపారు. 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన కురుక్షేత్రం సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే ఒక పెను సంచలనం. ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు చెక్కిన ఈ అద్భుత కావ్యంలో కృష్ణ అర్జునుడిగా నటిస్తే నటభూషణ శోభన్ బాబు శ్రీకృష్ణుడిలా, రెబల్ స్టార్ కృష్ణంరాజు కర్ణుడిలా కనిపించి మెప్పించారు. ఈ సినిమా వెనక ఉన్న అసలైన వివాదం ఏంటంటే, అదే సమయంలో ఎన్టీఆర్ కూడా స్వయంగా దర్శకత్వం వహిస్తూ 3 కీ రోల్స్ ప్లే చేస్తూ దానవీర సూరకర్ణను ప్లాన్ చేశారు. ఈ విషయం తెలిసి చలపతిరావు లాంటి సీనియర్ నటుల సమక్షంలో ఎన్టీఆర్ కృష్ణను పిలిపించి, బ్రదర్, ఆల్రెడీ నా సినిమా వర్క్ నడుస్తోంది, ఒకే కాన్సెప్ట్తో 2 సినిమాలు ఎందుకు, మీ సినిమా ఆపేయండి అని కోరారు. కానీ కృష్ణ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పంతంతో సినిమాను కంప్లీట్ చేసి దాదాపు ఒకే వ్యవధిలో థియేటర్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల ఇద్దరి అభిమానుల మధ్య క్షేత్రస్థాయిలో పెద్ద గొడవలు జరిగాయి. ఇద్దరు హీరోలు బయటకు తిట్టుకోకపోయినా వారి మధ్య భారీ గ్యాప్ ఏర్పడింది. వివాదాలు పక్కన పెడితే సినిమా పరంగా కృష్ణ అస్సలు కాంప్రమైజ్ కాలేదు. మహాభారతంలోని సుభద్రా పరిణయం, రాజసూయ యాగం, మాయాజూదం, కౌరవ పాండవ సంగ్రామం లాంటి ప్రధాన ఘట్టాలన్నింటినీ కలిపి 2 గంటల 48 నిమిషాల నిడివితో అద్భుతమైన విజువల్స్తో ఈ చిత్రాన్ని మలిచారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల కోసం రాజస్థాన్, అంబాలా లాంటి ప్రాంతాలకు వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లి అప్పట్లోనే ఊహించని రేంజ్లో భారీ బడ్జెట్ కుమ్మరించారు సూపర్ స్టార్ కృష్ణ. పౌరాణికాలు తీయడంలో దిట్ట అయిన కమలాకర కామేశ్వరరావు ప్రతిభ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తోంది. భారీ రాజభవనాల సెట్లు, వేషధారణలు, పిఎల్ రాయ్ ఛాయాగ్రహణం అప్పటి కాలానికి ఒక అద్భుతం. సాలూరి రాజేశ్వరరావు సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పౌరాణిక వాతావరణాన్ని థియేటర్లలో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఇక నటన విషయానికి వస్తే, అర్జునుడిగా కృష్ణ ఎంతో కష్టపడి అద్భుతంగా నటించినప్పటికీ అప్పటికే ఆయనకున్న పక్కా మాస్ హీరో ఇమేజ్ వల్ల కొందరు ప్రేక్షకులకు ఈ మైథాలజీ పాత్ర అంతగా సింక్ కాలేదనే టాక్ వచ్చింది. అయితే శ్రీకృష్ణుడిగా శోభన్ బాబు తన ప్రశాంతమైన నటనతో మెప్పించగా, కర్ణుడి పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు చూపించిన ఎమోషన్స్, గాంభీర్యం సినిమాకు ప్రాణంగా నిలిచాయి. వీరితో పాటు కైకాల సత్యనారాయణ, గుమ్మడి, జమున, విజయ నిర్మల, అంజలీదేవి లాంటి హేమా హేమీలు తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి ముగ్గురు అగ్ర హీరోలు ఒకే స్క్రీన్ మీద కనిపించడం ప్రేక్షకుల కంటికి పండుగలా అనిపించింది బాస్. మరి ఈ ఇద్దరు టాప్ హీరోల పంతాల యుద్ధంలో గెలిచింది ఎవరు? ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ప్రభంజనం సృష్టిస్తే, కృష్ణ కురుక్షేత్రం మాత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక వెనకబడిపోయింది. కానీ ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఉంది. తెలుగులో అనుకున్నంత ఆడకపోయినా కృష్ణ ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి నార్త్ ఇండియాలో రిలీజ్ చేశారు. ఇంకేముంది, అక్కడ బాక్సాఫీస్ జనాలకు ఈ భారీ మేకింగ్, యుద్ధ సన్నివేశాలు విపరీతంగా నచ్చేయడంతో హిందీ వర్షన్ భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ రేస్లో ఎన్టీఆర్ సినిమాతో పోటీ పడలేకపోయినా భారీ నిర్మాణ విలువలు, నటీనటుల అద్భుత ప్రదర్శన కారణంగా
తెలుగు పౌరాణిక చిత్రాల చరిత్రలో కురుక్షేత్రం సినిమాకు ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానం ఎప్పటికీ ఉంటుంది బాస్. ఒకవేళ మీరు ఈ క్లాసిక్ సినిమాను చూడాలి అనుకుంటే ప్రస్తుతం ఇది యూట్యూబ్లో ఫుల్ హెచ్డి క్వాలిటీతో అందుబాటులో ఉంది. డోంట్ మిస్ ఇట్. చూసారుగా డార్లింగ్స్, ఎన్టీఆర్ కృష్ణ మధ్య నడిచిన ఆనాటి కురుక్షేత్రం సినిమా ముచ్చట్లను. మరి దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం ఈ రెండింటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి రేర్, ఇంట్రెస్టింగ్ అండ్ అన్టోల్డ్ సినిమాటిక్ రివ్యూస్ కోసం ఇప్పుడే మా కిరా కబుర్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.